ఏమన్నారు, విడాకుల కేసు కానీ లేకుంటే చిన్న ల్యాండ్ డిస్ప్యూట్లు గోతాన్ 20 years ఇప్పటికీ 30,000 కేసెస్ ఇంకా అంటున్నారు. అది కంప్లీట్ కావాలంటే 100 years పడుతుంది. అంటే అటువంటివన్నీ మనం కొద్దిగా మన ఇంటలెక్చువల్స్ ని, మన పొలిటికల్ లీడర్ను అవేర్నెస్ చేసి మనం డెవలప్మెంట్ ఇష్యూలో అటువంటివన్నీ అంటే రెడ్యూస్ చేసేటట్టు, అంటే కేసులు తొందరగా సాల్వ్ చేసి, లేకుంటే ఇండస్ట్రీస్ రావడానికి కూడా భయపడతారు. అంటే ఒకసారి కేసు అయితే వాళ్ళకి మళ్ళీ వాళ్ళ అసెట్స్ లేకుంటే వాళ్ళ ఫైనాన్స్, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం అవుతుంది. అటువంటి అన్నిట్లా అటువంటి ఈ డిస్కషన్లో కూడా బుక్ ఫామ్లో తీసుకురావాలని చూస్తున్నారు. తెలంగాణ విజన్ అసోసియేషన్, విజన్ తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు ఆ బుక్ ఫామ్లో తీసుకొచ్చి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి డెవలప్మెంట్, తెలంగాణను డెవలప్మెంట్ చేసి ఒక మోడల్ స్టేట్ చేయాలని వాళ్ళ ఉద్దేశం. Now I request Vijay Chakla to give his opinion on Telangana development issue. Thank you, DP garu. ఈ టీఆర్సీ చర్చ నిరంతరంగా 167th సెషన్ జరుగుతుంది. దానికి నా అభినందనలు. మీకు ఎంత ప్యాషన్ దీనికి వర్క్ మేము చేసింది చేస్తున్న దానికన్నా చాలా ఎక్కువ ఇది. మీ ప్యాషన్ ఎడ్యుకేషన్ ఇంత కంటిన్యూస్గా జరుగుతుంది దానికి. ఐ రియలీ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ టు బి హియర్ టుడే. మన విజన్ తెలంగాణ అసోసియేషన్ అని మనకు ఆర్గనైజేషన్ లాస్ట్ ఇయర్ కొత్తగా పెట్టినాము. కాకపోతే డిఫరెంట్ ఫార్మ్స్లలో మన మెంబర్స్ కూడా లాస్ట్ 9-10 years నుంచి తెలంగాణ ఉద్యమానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేసినాము. మీరు గ్రౌండ్ లో ఉండి చేసినంత కాకపోయినా ఎంతో కొంత ట్రై చేసినాం మేము. ఈ ట్రై అండ్ మా ప్రయత్నంలో మాకు పెద్ద ఫోర్స్ దీపారెడ్డి గారు తను చేయడంతో మాకు చాలా రీసోర్సెస్ యాక్సెస్ వచ్చింది. మీలాంటి వాళ్ళు మాకు పరిచయం అయినారు. సో వీ కుడ్ డూ సంథింగ్ రియల్లీ యూస్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ దాట్. గోయింగ్ ఫార్వర్డ్ ఇంతవరకు మనం తెలంగాణ సాధన కోసం మనం అందరం ప్రయత్నం చేసినాము. ఇప్పుడు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత మనం అందరం ఏం చేయాలి? మనకు తెలంగాణ నిజంగా తెలంగాణ అంటే నిజంగా అభివృద్ధి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కనబడుతుంది అనేది ఒక క్వశ్చన్ అందరికీ ఉండింది. తర్వాత ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జనాలందరినీ, మళ్ళీ జనాలందరినీ చూస్తే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గోల్స్, ఇవన్నీ రియలిస్టిక్ గా అన్ని అమలవుతాయా, రియలిస్టిక్ గా మనం అన్ని సాధించినట్లా, ఎప్పుడు సాధిస్తాము అప్పుడే నిజమైన తెలంగాణ అనేది మనందరికీ ఉంది. సో ఆ డైరెక్షన్ లో తెలంగాణ అభివృద్ధి అనేది జరగాలి. తెలంగాణ అభివృద్ధి జరగడంలో గవర్నమెంట్ అనేది కీలక పాత్ర. గవర్నమెంట్ చేస్తున్న అభివృద్ధి, కానీ దాంట్లో గవర్నమెంట్ ప్రయారిటీస్ మన కామన్ మ్యాన్ ప్రయారిటీస్, కామన్ పీపుల్ ప్రయారిటీస్ మ్యాచ్ అవుతున్నాయా లేదా? మ్యాచ్ కాకపోతే ఎక్కడ మ్యాచ్ అవుతలేదు. మనం ఫీడ్బ్యాక్ గవర్నమెంట్ కి మనం ప్రొవైడ్ చేయమని, గవర్నమెంట్ కి ఒక థింక్ ట్యాంక్, ఒక కన్సల్టెంట్ లాగా పనిచేసి గవర్నమెంట్ మన ఆలోచన విధానాన్ని కొంచెము తీసుకొని వాళ్ళ ప్లానింగ్ లో మన ఆలోచన విధానాన్ని తీసుకొని దానికి అనుగుణంగా వర్క్ చేస్తే మనం అనుకున్న గోల్స్ అన్ని మనం సాధించగలుగుతాం. ఓవర్నైట్గా రావు, కాకపోతే మనం అనుకున్న వాటిని మనం గవర్నమెంట్ కి ఎఫెక్టివ్ ఎట్లా చెప్పాలి. ఎందుకంటే మనం పోయి ఇప్పుడు ఎన్ఆర్ఎస్ వచ్చేసి, సో ఎన్ఆర్ఎస్ వచ్చేసి పైసలు పెట్టేసి సేవ చేస్తారండి కాదు. ఎన్ఆర్ఎస్ పైసలు మీకు కూడా తెలుసు, మచ్ మనీ కాదు అది. ఈ సొసైటీ డెవలప్మెంట్ అనేది ఒక ఇండివిజువల్ తీసుకొచ్చేసి ఒక 10 కోట్లు పెట్టేసి ఒక ప్రాజెక్ట్ చేసి అయిపోయిందని కాదు. గవర్నమెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయ మిషన్ కాకతీయ పెట్టేసి 22,000 కోట్లు పెడుతుంది. 22,000 కోట్లు అంత పెట్టుబడి ఏ ఇండివిజువల్ చేయగలరు, ఎవరు చేయలేరు. సో మనము మాకు క్లియర్ అండర్స్టాండింగ్ విజన్ తెలంగాణ అసోసియేషన్ మేము పెట్టినప్పుడు క్లియర్ అండర్స్టాండింగ్ ఏంటంటే, ఎన్ఆర్ఐ ఆర్గనైజేషన్స్ కానీ, నాన్-ఎన్ఆర్ఐ ఆర్గనైజేషన్స్ కానీ పోయి పైసలు పెట్టి చేసేది ఎందుకు? ఒక వ్యక్తి ద్వారా పని జరగదు. ఒక వ్యక్తి ద్వారా ఆలోచనలు వస్తాయి, ఒక వ్యక్తి ద్వారా స్ట్రాటజీ వస్తుంది, డైరెక్షన్ వస్తుంది. మంచి ఆలోచనలు గవర్నమెంట్కి ఇచ్చి మీ ప్లానింగ్ లో ఇది పెట్టండి. దిస్ ఇస్ వాట్ వి వాంట్. కామన్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ వాంట్స్ దిస్, అండ్ దిస్ ఇస్ వాట్ ద ఇంటలెక్చువల్ కమ్యూనిటీ, నాట్ ఓన్లీ హియర్, అవుట్ సైడ్ ఆఫ్ హియర్ కూడా ఇంటలెక్చువల్ కమ్యూనిటీకి ఇది అవసరము అనేది మనం గవర్నమెంట్ కి ఒక పార్ట్నర్షిప్ గా చేసుకొని వాళ్ళకి చెప్పి వాళ్ళ
వాళ్ళకి థింక్ ట్యాంక్ ప్రొవైడ్ చేయగలిగితే దీపి గారు చెప్పినట్టుగా ఒక విజన్ డాక్యుమెంట్ కానీ ఎనీథింగ్ గవర్నమెంట్ కి ఓకే దే హావ్ ప్రాబ్లం. మనం కళ్యాణ్ శ్రేయర్ గారికి ముందు 2 days కింద కలిసినప్పుడు సారీ తన ఒక మాట చెప్పింది, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే మెస్సీ లాగా ఉంది, నాకు అసలు ఎక్కడ స్థాయి అర్థమవుతున్నారు, మీరన్నా చెప్పండి విజన్ డాక్యుమెంట్ మాకు చెప్పండి ఎట్లా చేస్తే బాగుంటుందని. దోస్ ఆర్ ద థింగ్స్ మనం అందరం కలిసి చేయగలిగింది. అయితే ఇందులో మేమెందుకు వస్తున్నాము ఎక్కడంటే మా అందరికీ మీలాగానే తెలంగాణ ఉద్యోగంలో పనిచేసిన అనుభవం ఉంది. మేము ఎక్కడ చేసినాం, మేము ముందర చేసినాము. అయితే ఇక్కడ ఈ విజన్ తయారు చేయడంలో మీకు లోకల్ టచ్ ఉంది, మీరు డిఫరెంట్ ఏరియాస్, మీరు ఎక్స్పర్ట్స్, మీరు ఆల్రెడీ సీనియర్స్ వర్క్ చేసిన చాలా మంది. సో వీ నీడ్ యువర్ ఫీడ్బ్యాక్. మేము దాన్ని కోఆర్డినేట్ చేస్తాము, దానికి అవసరమైతే కొంచెం ఆగ్మెంట్ చేసి దాన్ని ఒక బుక్ లాగా తీసుకొస్తాము. చిన్న చిన్న ఫైనాన్సెస్ ఎక్కడ అవసరమైతే పెట్టుకొని సంభవం మనము ఈ రిప్రజెంటేషన్ ని మనం వాయిస్ వినిపించాలా గవర్నమెంట్ కి. మనమే పోయి ఏ పని చేయలేము, మనం తీసుకుపోయి గవర్నమెంట్ తో పని చేయించాలా, అది మా విషయం. గవర్నమెంట్ తో మనం ఒక ప్లాన్ తీసుకుపోయి, మనం ఒక విజన్ తీసుకుపోయి, ఒక డైరెక్షన్ తీసుకుపోయి గవర్నమెంట్ ని ఫాలో చేయించడం మనం చేయగలిగిన అన్నిటికన్నా గొప్ప పని. అందులో అది చేయగలిగితే సొసైటీకి ఎక్కువ యూజ్ అవుతుంది, కామన్ పీపుల్కి ఎక్కువ యూజ్ అవుతుంది. ఆ డైరెక్షన్ లో పనిచేసే ఉద్దేశంతో మేము విజన్ తెలంగాణ ఆర్గనైజేషన్ అనేది ముందర తీసుకొచ్చినాము. ఈ విజన్ తెలంగాణ ఆర్గనైజేషన్ లో మన మిత్రులందరూ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉన్నారు, వేరే మిత్రులు కూడా చాలా మంది ఉన్నారు మనకి. వీళ్ళందరూ ఈవెన్ ఫ్రమ్ కేరళ అట్లాంటి లొకేషన్స్ లో టీమ్స్ ఉన్నాయి మనకి. సో ఈ మిత్రులందరూ కలిసి పనిచేసి ఈ ఐడియాస్ ని మన ఇక్కడ లోకల్ ఉన్న టీమ్స్ తో మనం ఎట్లా చేయాలనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇప్పుడు మా ముందున్న మెయిన్ ఛాలెంజ్. ప్లస్ ఇంకొక మీకు ఆల్రెడీ నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ రాసినాను. దాంట్లో ఏంటంటే బేసిక్ గా రోల్ ఆఫ్ ఎన్ఆర్ఐస్. ఒక ఇంతవరకు వచ్చిన ఆర్గనైజేషన్స్ కానీ మనకున్న అభిప్రాయం ప్రకారం కానీ ఎన్ఆర్ఐస్ అనేది బేసిక్ గా అక్కడ పోయి పని చేసుకుంటారు, డబ్బులు సంపాదించుకుంటారు, కొన్ని డబ్బులు పెట్టేస్తారు, చేస్తారు, మనం చేస్తుంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మేము ఆ దృక్పథాన్ని మార్చదలుచుకున్నాం. ఎన్ఆర్ఐస్ అనే వాళ్ళు మాతో వర్క్ చేస్తారు, మేము ఏదైనా చేస్తే మాకు సపోర్ట్ చేస్తారు, వాళ్ళు మేము కలిసి ప్లాన్ చేస్తాము, మేము ఎగ్జిక్యూట్ చేస్తాము. మీరు ఫీల్ కావాలా, మనము ఫీల్ కావాలి, వన్ పార్ట్ అని ఒక వన్ ఆర్గనైజేషన్ కింద. దట్స్ ఫర్ అవర్ గోల్ ఇస్. అందుకని ఎన్ఆర్ఐస్ సమ్టైమ్స్ నేను మన విజన్ తెలంగాణని ఐ వుడ్ లైక్ టు కాల్ ఇట్ యాజ్ నాన్ ఎన్ఆర్ఐ అనేది పెట్టకుండా I want to say NRI, Vision Telangana Association is a global organization which is a combination of people from local Telangana and outside of Telangana. Anywhere, it could be London, it could be US or it could be anywhere. దాంట్లో ఈ కాంబినేషన్ లో మనకున్న స్ట్రెంగ్త్ ఏంటంటే నో-హౌ, గ్లోబల్ నో-హౌ మనకి. అంటే బికాస్ వీ లివ్ ఇన్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ మనకి అక్కడ ఉన్న డెవలప్మెంట్ కనబడుతుంటుంది. అంటే మీరు అందరూ కనపడదు, యూ మైట్ హావ్ సీన్ దట్ మీ రిలేటివ్స్ కానీ మీరు పర్సనల్ విజిట్ చేయడం కానీ మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఆ నోహో మనకుంది, అక్కడ ఏం జరుగుతుంది ఒక బర్గర్ వ్యూ టైప్ లో చూడగలిగిన కెపాసిటీ ఉంది. మీకు కూడా ఇక్కడ లోకల్ దాన్ని చూడగలిగిన కెపాసిటీ ఉంది. ఆ నోహో అనేది మనకు తీసుకొచ్చి టేబుల్ దగ్గర పెడితే దానికి అనుగుణంగా మనము ప్రపంచంలో ఇట్లా అవుతుంది, మరి మన తెలంగాణలో ఎట్లుంది, మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది మీతో పాటుగా మనం డిస్కస్ చేయొచ్చు. తర్వాత ఎన్ఆర్ఐస్ ఇన్హరెంట్లీ టూ మచ్ మనీ కాకపోయినా ఎంతో కొంత మినిమం ఫైనాన్సెస్ చేయగలరు, ఒక స్ట్రెంత్ ఉంటుంది మనకి. తర్వాత మేము కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ కొన్ని ఐడెంటిఫై చేసుకున్నాము. దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, రూరల్ యూత్ ఎంపవర్మెంట్. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఇన్ రూరల్ ఏరియాస్ ఇంటర్వ్యూస్ పోవడానికి దే ఆర్ నాట్ కాంపిటెంట్ ఎనఫ్, అంటే ఇంగ్లీష్ రాకపోవడము లేకపోతే సర్టెన్ స్కిల్స్ లేకపోవడము, అట్లాంటి వాటికి మనం ఏం చేయగలము. కెన్ వీ డూ సంథింగ్ లైక్ మన వాలంటీర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లెక్చరర్స్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ కెన్ వీ సే లైక్ విజన్ తెలంగాణ అసోసియేషన్ తరఫున వాలంటీర్స్ ఫ్రమ్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లలో అందరినీ మనం ఎవరైతే వాలంటీర్ కొంచెం టైం వాలంటీర్ చేయగలరో మిగతా లాజిస్టిక్ సపోర్ట్ మనం చేయొచ్చు. కానీ
టైం వాలంటీర్లు కావాలి మనకు, లెక్చరర్స్, చెప్పగలిగిన వాళ్ళు, ట్రైనింగ్ అట్లాంటి వాళ్ళు మనం ఐడెంటిఫై చేసి ఒక కంగ్లామరేట్ గా తయారు చేసి ఒక గ్రూప్ లాగా తయారు చేసి ఎవ్రీ మండల్ సెంటర్, ఎవ్రీ డిస్ట్రిక్ట్ సెంటర్ దాంట్లో మనం కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టగలిగితే వాళ్ళకి యూజ్ అవుతుంది. అది వన్ ఏరియా ఆఫ్ రూరల్ యూత్ ఎంపవర్మెంట్. స్కిల్ డెవలప్మెంట్ కూడా అట్లానే ఇప్పుడు టెక్నాలజికల్ ఎడ్యుకేషన్ ఉంది, టెక్నాలజీ, ఐటీ కానీ ఎనీ ఎడ్యుకేషన్ దాంట్లో వాళ్ళకి ఏ స్కిల్స్ ఇప్పుడు బాగా నడుస్తుంది. ప్రైవేట్ ఐటీ ఇండస్ట్రీ హైదరాబాద్ బాగా ఉంది, బట్ ఎటుపైన ఆల్మోస్ట్ 90% ఆఫ్ పీపుల్ ఆర్ ఆంధ్ర పీపుల్. సో మన వాళ్ళ షేర్ ని మనం ఎట్లా పెంచాలి, మన వాళ్ళకి ఏం తక్కువైంది, మన వాళ్ళకి వీ నీడ్ టు ఐడెంటిఫై వాట్ ఇస్ నీడెడ్. సో పలానా ట్రైనింగ్ లేదు, పలానా ట్రైనింగ్ లేదు. ఇప్పటి వరకు మన తెలంగాణలో పైకి వచ్చిన వాళ్ళు నాకు తెలిసి, ఇంక్లూడింగ్ మై ఫ్రెండ్స్ అండ్ మై ఫ్రెండ్స్ హియర్, మేము సొంతగా కష్టపడి ఏదో చూసి ఆటోమేటిక్ తనలాగే పైకి వచ్చిన వాళ్ళు. అట్లా కాకుండా మనం ఏదైనా ప్రొవైడ్ చేయగలిగితే కొంచెం కింద ఇప్పుడు కష్టపడి చేసేవాళ్ళు ఎట్లయినా పైకి వస్తారు, మనము ఏం చేసినా చేయకపోయినా. కొంతమంది మనం సపోర్ట్ చేస్తే పైకి వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి నాట్ ఓన్లీ హైదరాబాద్ కాకుండా మనకి రూరల్ ఏరియాస్ లో ఐటీ ఎడ్యుకేషన్ మనం ఎట్లా చేయాలి అనేవన్నీ మా దగ్గర కరెంట్లీ ఐ డోంట్ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ దట్. కాకపోతే గోయింగ్ ఫార్వర్డ్ వీ విల్ కమ్ అవుట్ విత్ ఎ ప్లాన్. ఆ ప్లాన్ ప్రకారం మనం మీరు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చి మీకేమైనా ఐడియాస్ మీరు చెప్పండి, దాంట్లో మనం యూత్ ని తీసుకొచ్చి మనం ఎట్లా చేయొచ్చు అనేది ఈ రెండు మెయిన్ ఏరియాస్ పెట్టుకున్నాము. దేర్ ఆర్ మెనీ మోర్ ఏరియాస్ రైట్ విత్ ఇన్ ద స్కిల్ డెవలప్మెంట్. దేర్ కెన్ బి అ లాట్ మోర్, చాలా వేరే డిఫరెంట్ ఏరియాస్ స్కిల్ డెవలప్మెంట్ లో మనం ఐడెంటిఫై చేయొచ్చు, మనం వర్క్ చేయొచ్చు. తర్వాత మేము ఇంకా బ్రీఫ్లీ ఆన్ ద నెక్స్ట్ వన్స్, ఇరిగేషన్, ఫార్మింగ్, వాటర్ రిసోర్సెస్. మనకి వాటర్ రిసోర్సెస్ ఆంధ్రలో నిలబడి దొరకబోతున్నారు. ఇంకా ఈ రోజు కేసీఆర్ లాస్ట్ టైం అయినప్పుడు కూడా మనల్ని వాళ్ళకి ఇచ్చేసిండు. ఆల్రెడీ అక్కడ లీగల్ ఉన్న షేరే ఎక్కువ ఉంది, మళ్ళీ నీకు ఇంకా ఎక్కువ ఇసుకోబోతుంది. ఆ లీగల్ ఉన్న షేర్ మనం ఎట్లా ఆర్డర్ చేయించవచ్చు. అదంటే మనకి ఇప్పుడు వాటర్ మినిస్ట్రీ ఉంది, హరీష్ రావు కేసు వేసిండు, ఆ కేసు నడుస్తుంది. సో మనం యాజ్ అన్ అవుట్ సైడర్ విజనరీ ఆర్గనైజేషన్ అట్లాంటి ఏమైనా మనం లీగల్ బ్యాటింగ్ టేకప్ చేయొచ్చా, మనం అందులో కేసేసి మనం ఏమైనా చేయొచ్చా, పనికొస్తాయి. మనకు లాయర్ మిత్రులు ఉన్నారు, సురేంద్రరావు గారు పనిచేసిన మాతో పాటుగా, రామచంద్రరావు గారు, రాజేంద్ర గారు ఉన్నారు కదా, అట్లా కొంతమంది ఉన్నారు. మొన్ననే మేము నిరంజన్ రెడ్డి శాస్త్రం వచ్చినాము, ఆయన లాయర్స్ నిరంజన్ రెడ్డి అసోసియేట్స్ ఉన్నారు. సో ఆయనకి చాలా ఐడియాస్ ఉన్నాయి, మేము చూసినాము. సో లా సైడ్, లీగల్ సైడ్ మనం ఏమైనా చేయొచ్చా తెలంగాణకి. సో నేను నాట్ ట్రైంగ్ టు స్ప్రెడ్, మన విజన్ తెలంగాణ అసోసియేషన్ 1,90,000 చేస్తాను, ఎవరిని ప్రామిస్ చేస్తలేము. ఉన్న వాటిలలో మనం టాప్ గోల్స్ తీసుకుని విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దోస్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మనం ఎంత మనకు ఫోర్స్ ఎక్కువ, మన గ్రూప్ ఎక్కువైనా కొద్ది మనము మీ కోఆపరేషన్ తోనే, లోకల్ కోఆపరేషన్ తోనే, లాయర్స్ కానీ ఎనీబడి మన యాక్షన్స్ పెంచుకుంటూ పోతూ ఇట్లా తెలంగాణకి స్ట్రాటజిక్ గా యూజ్ అయ్యే పనులు చేద్దాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఇప్పుడు మన స్కూల్లో ఇంతకుముందు మన ఇస్తుండే స్కూల్లో పోయి ఒక 1000 డిక్షనరీలు ఇచ్చినాము, అది దట్ ఈస్ నాట్ వాట్ వీ వాంట్ టు డూ. ఒక 1000 డిక్షనరీ ఇచ్చినాము, కొంతమంది పుస్తకాలు సప్లై చేసినాము, టెక్స్ట్ బుక్లు ఇచ్చినాము, పెన్నులు ఇచ్చినాము. Some people are known for that, but we want to change the perspective. We want to work on very strategic and very beneficial, long-term beneficial objectives for Telangana. Mass benefit ఉండాలి. మనం ఒక పని చేస్తే మోస్ట్ ఆఫ్ తెలంగాణ పీపుల్ కి మనం ఎట్లా చేయొచ్చు. మోస్ట్ అంటే ఇప్పుడు ఒక 1000 పీపుల్ బెనిఫిట్ అయిందనుకోండి, ఇట్స్ వెరీ యూస్ఫుల్. 10,000 పీపుల్ అయితే ఇంకా అల్టిమేట్. అట్లా మనం ఆ స్కోప్ ని మనం చేసే యాక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ బెనిఫిషియల్ స్కోప్ ఎక్కువ ఉండాలి, అది మా టార్గెట్. సో ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పర్స్పెక్టివ్ అండ్ విజన్ తో మేము ముందరకు వచ్చినాము. అండ్ ఇంకొక లాస్ట్ ఐటమ్ చెప్తాను. we have one other simple empowerment initiative, women, children, underprivileged people of Telangana. Whatever మన మిత్రులు కానీ మనకి ఇంకా ఇవాల్వ్ అయిన ఐడియాస్ ఏమైనా ఉంటే గెట్ టువర్డ్స్ దీస్ సెక్షన్స్. We will be very glad to take up those action items as well. And ఇవన్నిటికీ we really need your help, we really need your partnership, and we want to be your partners, not some outside NRIs. We want to be one of you. Thank you. Thank you very much.